ఇశ్రాయేల్ జీవితాలైతే ఇశ్రాయేల్ ఎముకలను దేవుడు ఎలా మార్చాడు? చిగురింపజేశాడు. అందుకే ఎండిన స్థితి చిగురింపబడాలంటే ఆ రోజు ఇశ్రాయేల్ ఎముకలు యెహోవా మాట ఆలకించినట్లుగా నా జీవితం కూడా ఎండిపోయినట్టుగా, ఒకవేళ మీ కుటుంబాల్లో, మీ బిడ్డల జీవితాల్లో, మీ జీవితము, మీ ఆరోగ్యం పాడైపోయినా ఎండిపోయింది నా బ్రతుకు అనుకుంటారు కొంతమంది. ఒక బ్రదర్ అన్నాడు ఫోన్ చేసి, మనకు సంఘమే పాపం ఆయన, బ్రదర్ నా జీవితం ప్రారంభంలో అన్నారు ఆయన, నా జీవితం అయిపోయిందండి, ఎండిపోయానండి, ఇంకా చావ సిద్ధమై ఉన్నాను, ఇంకా నా జీవితం ఉంటానో లేదో నాకు తెలియడం లేదండి అని బాధపడిన పరిస్థితుల్లో నాకు ఈ మాట గుర్తొచ్చింది. యెహోవా మాట ఆలకించి నమ్మకంగా దిక్కుతోచని మీకు ఆ పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో ఎండిన ఎముకలకు బ్రదర్ దేవుడు జీవం పోశాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా ఎండిపోయిందని అనుకుంటున్నావు కదా. ఎప్పుడైతే నీ ఆరోగ్యాన్ని కోల్పోయావో, ఆరోగ్యం ఎప్పుడైతే పోయిందో ఎండిపోయిందే అని అనుకున్నావు. ఆశలు లేని నీ జీవితం మీద నీళ్లు జల్లుకునే పరిస్థితి కాకుండా దేవుడు చిగురింపజేస్తాడు. నువ్వు బలంగా